అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇదండి సంగతి. ఈరోజు ఒక రూమర్ నడుస్తుంది సోషల్ మీడియాలో. మీ అందరి నోటీస్‌కొచ్చే ఉండుంటది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారని. అది విన్న తర్వాత మీ అందరికి ఎలా అనిపించిందేమో గానీ, నా వరకైతే నాకనిపించింది మీతో పంచుకుంటున్నా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు కొత్తగా వైసీపీలో చేరతారా అని మీలో చాలా మందికి అనిపించుండొచ్చు. ఇప్పుడు కొత్తగా చేరేదేముంది అనేది. గత ఆయన్ని ఫాలో అయినోళ్ళు గాని, ఆయనకి సంబంధించిన విషయాలు విన్నోళ్ళకి గాని చూస్తే మీకు అర్థమైద్ది. అనఫీషియల్‌గా ఆయన ఎప్పటినుంచో వైసీపీ పార్టీ అని కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాడాయన. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయనే చెప్పుకున్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి ప్రాణమిత్రుడని. నా ప్రాణమిత్రుడు కొడుకు కాబట్టి నేను సపోర్ట్ చేస్తా అనే విధంగా ఆయన గతంలోనే ప్రకటించుకొని ఉన్నాడు. మీరు ఎగ్జాంపుల్ చూషినా గూడా 2019కి ముందు టీడీపీ పాలనలో ప్రెస్ మీట్ మీ అందరికి గుర్తే ఉండుంటది. అది మర్చిపోయే ప్రెస్ మీట్ గాదు. ఒక క్వార్టర్ బాటిల్‌కి సంబంధించింది. ఒక క్వార్టర్ బాటిల్‌ని ప్రెస్ ముందు మీడియా ముందు పెట్టి, ఇది తయారు కాటానికి మాక్సిమం 10-20 కంటే ఎక్కువ గాదు. కానీ చంద్రబాబు నాయుడు మీకు దీన్ని రూ. 50కి అమ్ముతున్నాడు అని చెప్పని ఆ ప్రభుత్వం మీద నిందలు వేసే కార్యక్రమం అనుకోండి, లేదా గుడ్డగాల్చి మొహానేసే కార్యక్రమం అనుకోండి, మసిపోసే కార్యక్రమం అనుకోండి, ఏదైనా గాని చేశాడు. ఓకే. ఇదంతా గతంలో ప్రజలందరికీ తెలిసిందే. మరి అదే ఉండవల్లి గారు నెక్స్ట్ వచ్చిన జగన్ ప్రభుత్వంలో క్వార్టర్ మద్యాన్ని రూ. 250కి అమ్మితే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇంకా ఇక్కడ చూడాల్సింది మీరు, అప్పుడు టీడీపీ టైంలో వాళ్ళమ్మింది బ్రాండెడ్ మద్యం. ఆ తర్వాత జగన్ గారి ప్రభుత్వంలో అందరికీ తెలిసిందే. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. దానికి తగ్గ తీర్పు కూడా ప్రజలిచ్చారు. అది బ్రాండెడ్ మద్యం కాదు. నాన్ బ్రాండెడ్ మద్యం. దాన్ని రేటు మరీ రూ. 250, రూ. 260 కూడా అమ్మారు క్వార్టర్ బాటిల్‌ని. మరి ఆనాడు గూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టుంటే మనందరికి అనిపిచ్చేది. ఓకే. ఈయన ప్రజాహితం కోసం పనిచేసే ఒక ఎనలిస్ట్ అనో లేదా గతంలో ఎంపీగా గూడా చేశారు గాబట్టి ఒక రాజకీయ నాయకుడనో అని అనుకోవచ్చు. కానీ ఆయన క్లియర్ కట్‌గా ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారనేది ఆయన గతంలో పెట్టిన ప్రెస్ మీట్‌ల వల్ల, చేసిన వ్యాఖ్యల వల్ల, కార్యక్రమాల వల్ల మనకు అర్థమైతుంది. దట్ మీన్స్ ఆల్రెడీ ఆయన ఈస్ వర్కింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతే. ఇప్పుడు కొత్తగా వైసీపీలో చేరటం అనేది పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏమి గాదు. దానివల్ల ఆ పార్టీకి మేలే జరుగుద్ది. ఎందుకంటే ఈయన మేధావి. విశ్లేషణాత్మకంగా విశ్లేషించగల మేధావి. కానీ ఆ విశ్లేషణ రాష్ట్రం కోసమా? కేవలం ఆయన అభిమానించే నాయకుడి కోసమా? అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన ఆలోచించుకోవాలి. మేమందరం, మనందరం చూద్దాం. ఈయన ఒకవేళ వైసీపీలో చేరేది నిజమే అయితే ఎలా పనిచేస్తారు? ఖచ్చితంగా మనకు తెలవకుండా అయితే ఉండదు గదా! మనందరికీ ఆయన రిలీజ్ చేసే ప్రెస్ మీట్‌లు గాని, ఆయన వ్యాఖ్యలు గాని వస్తనే ఉంటాయి. మరి ఆయన ఈసారన్నా గూడా కేవలం పార్టీ కోసమే గాకుండా నిజంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద నిజమైన నిజాలతో విశ్లేషణాత్మకంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా పోరాటం ఏమైనా చేస్తారేమో చూడాలి. చేస్తారని మనం ఆశిద్దాం. ఓకే. థాంక్ యూ అండి.